మార్కండేయ బలి వ్యాస హనుమ విభీషణ కృప పరశురామ ఈ 7 సప్త చిరంజీవులు. ఆంజనేయుడు అంటే చిరంజీవి. ఈ రామాలు ఎక్కడ అడిగా ఉంటే అది తెలుస్తారు. అప్పుడు మీరు అడిగా జయరాం ఏమంటే మీరు వచ్చి పరిశ్రమ కోర్సుగా మీరు ప్రార్థన చేసుకుంటారు. అయిన తర్వాత ఇదేలాగా అందరూ సహకరించి మళ్ళా అయిన తర్వాత ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయింది. తర్వాత ఎప్పుడైతే తెలుసుకోండి. ఆ 40 days అయిన తర్వాత వాడు చెప్తారు వాళ్ళు చేసుకొని చెప్తారు. వినాయక అయ్యప్ప మీకు అంతా తెలుసు. శబరిమల అది పోతానే ఉంటారు. అందరూ తెలుసు. అయ్యప్ప ఫోన్ చేసి కొడుకు నగరాలు నమ్ముడికి విద్య ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి కెమికల్ దానికోసం వాళ్ళ విగ్రహాలని ఎంత చెప్పాలో అంతవరకు వాళ్ళు మీకు చెప్పి మీకు అర్థం చెప్పడం జరిగింది. అప్పుడు అందరూ కూడా ఒక చిన్న స్వామివారి కీర్తన చెప్తారు. అందరూ కూడా కీర్తన చెప్పేసి మహాభారత కీర్తన ద్వారా అవుతుంది. స్వాములందరూ కూడా ఒకసారి వస్తే అందరూ కూడా రావాల్సిన అందరినీ ప్రార్థన చేస్తున్నా 5 నిమిషాల్లో ఒక కార్యక్రమం సంపూర్ణమైంది. కావున భక్తులందరూ కూడా ఇప్పుడు మహామంగళానికి హారతి అయిన తర్వాత అలాగే అందరూ కూర్చొని ఇక్కడ ఇస్తాం. అందరూ తీసుకోవచ్చు. ఆదిత్యాయ జగమాయ మంగళాయ
विक्रम देवानां दानवानां च सामान्यं पददैवतं सर्वदा शरणं पुण्यं सदाशिवं भव అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తులంతా స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. పెట్టండమ్మా, గడిగే సడ్డుపోయింది మనకే పంపించిన అర్థం దొరికి
పన్నిటికి తీసుకోండి సార్. ఆఫ్ చేయి అంటది. ఇందులో భాగంగా నిన్నటి రోజు సాయంకాలము గ్రామ ప్రదక్షిణ గావించుకొని విశ్వక్షేణ ఆరాధన, మహాగణపతి పూజ, వాసుదేవ పుణ్యాహవాచనము, రక్షాబంధనము, దేవతా వృత్వీకరణము, మృత్తికా సంగ్రహణము, తర్వాత చంద్రశాంతి హోమం అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకొని ఈ యొక్క అంకురార్పణ కార్యక్రమాన్ని చేశాము. తదనంతరము ప్రతిష్టాపన చేసేటువంటి విగ్రహాలన్నీ కూడా జలాదివాసాన్ని చేయడం జరిగింది. జలాదివాదం అయిన తర్వాత ఆ స్వామివారికి స్వస్తి చెప్పడం జరిగింది. ఈరోజు అనగా 7వ తారీఖు ఉదయము యాగశాల ప్రవేశము, తర్వాత గోపూజ, ద్వారారాధన, ఉపకుంభ మహాకుంభ కలశారాధనలు ఇత్యాది దేవతా కలశారాధనలు కూడా నిర్వహించుకొని అగ్ని ప్రతిష్టాపన, మూర్తి హోమాలను కూడా చేయడం జరిగింది. సకృత్పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేసుకొని ఆ స్వామివారికి చతుర్వేద సత్యం చెప్పి మహామంగళార్తి తీర్థప్రసాదాలు చేయడం జరిగింది. ఈరోజు సాయంకాలం రోజున స్వామివారికి ధాన్యాదివాదము ఇత్యాది మూర్తి హోమాలు ఇత్యాది కలశారాధన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ జై శ్రీరామ్. కడపలో ఉన్నటువంటి ప్రజలకి చిన్న చౌకు వీరాంజనేయ స్వామి ప్రత్యేకంగా ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. దేదీప్యమానంగా కొన్ని సంవత్సరాల తరబడి డెకేడ్స్ మొదల సంవత్సరాలుగా భక్తులందరూ ఈ చిన్న చౌకు వీరాంజనేయ స్వామి వారి ఆశీస్సులను పొందుతూనే ఉన్నారు. మనకు తెలుసు, గతంలో కొన్ని నెలలుగా పునఃప్రతిష్ఠ ఆరంభం కోసం చాలామంది కష్టపడి, ముఖ్యంగా మన రాజా అన్న లాంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబం అంతా కావచ్చు, మిగతా ఆయన మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఈ ఆలయాన్ని ఎంతో కాలంగా నమ్ముకొని ఈ ఆలయంలోనే దేవుడికి, మన ఆంజనేయ స్వామికి సేవలు అందిస్తున్నటువంటి నరసింహస్వామి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కలిసి దాదాపుగా గత నెల రోజులుగా, అంటే పనులు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి కానీ గత నెల రోజులుగా నిద్ర మానేసి రాత్రిపూట కూడా పనులు చేస్తూ ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా కడపలో ఒక రిమార్కబుల్, అంటే ఇది ఒక చిరస్థాయిగా గుర్తుండిపోగలిగినటువంటి ఆలయంగా తీర్చిదిద్ది, ఒక్కసారి మీరు ఆలయాన్ని అంతా తనివి తీరా చూశారంటే ఈ లోపల అడుగుపెట్టిన ప్రతి క్షణం నుంచి మీకు ఆ ఆస్పీషియస్ అంటే శుభప్రదమైనటువంటి ఆనందోత్సాహమైనటువంటి అనుభూతి కలగడం ఖాయం. అంత అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆలయాన్ని నిర్మించడానికి కూడా బయట వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మన శిల్పాలు కానీ, ఆ శిల్పాలు చెక్కిన పద్ధతి కానీ మీరు ఒక్కసారి చూశారంటే మనసు పులకించిపోతుంది. ఇటువంటి వాతావరణాన్ని మనకు ఈ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు పొందడానికి కలగజేసినటువంటి రాజా అన్నకి, వాళ్ళ కుటుంబానికి, నరసింహస్వామికి, మహేష్, ప్రసాద్, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా లిస్ట్ చెప్పుకుంటూ పోతే అన్న చెప్తారు, ఆయనకు బాగా తెలుసు. మొదటి నుంచి ఆయన ఎన్నో కష్టాలు పడి దానికి ఉన్నటువంటి ఆటంకాలను చాలా అధిగమించి ఈరోజు అందరికీ బహుశా ఈరోజు రేపు మొన్నాడు పూర్ణ కుంభం కూడా ఎల్లుండి ఉంటుంది. విగ్రహ ప్రతిష్ట రేపు సాయంత్రం అయిపోయిన తర్వాత ఎల్లుండి నుంచి దర్శనానికి అందరూ ఆహ్వానితులే. ఎల్లుండి నుంచి అంటే 9వ తేదీ నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకొని వీరాంజనేయ స్వామి ఆశీస్సులను పొందవలసిందిగా మరి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ మరొకసారి నమస్సమాంజలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై వీరాంజనేయ. ఇక్కడ దాదాపు 2.5 సంవత్సరం నుండి 3 సంవత్సరాల మధ్యలో అప్పటి నుంచి మేము గుడి కష్టపడి ఇది నిర్మిస్తున్నాము. వివిధ ఆటంకములు అన్నీ కలిగిన దేవుడి దయ వల్ల ప్రస్తుతానికి ఇప్పుడు ఇవన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకొని గుడి పునర్నిర్మాణం కావిస్తున్నాము. ఈరోజు ఆ దేవుడి దయతో ఈరోజు కార్యక్రమము దిగ్విజయంగా పూర్తయింది. ఇలాగే ఈ 3 రోజులు పునఃప్రతిష్ఠ జరుగుతుంది. ప్రధానంగా మెయిన్ వీరాంజనేయ స్వామి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, అయ్యప్ప స్వామి గుడి, వినాయకుడి గుడి ఉంది. భక్త మహాశయులు, కడప జిల్లా వాసులు అందరూ విచ్చేసి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. పునఃప్రతిష్ఠ మేము అనుకున్నప్పటి నుంచి ఇప్పటికీ 2.5 సంవత్సరం పట్టింది. చాలామంది చాలా రకాలుగా పలు విధాలుగా చాలామంది సహాయం చేశారు. వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై హనుమాన్. మనము ఈ చిన్నచౌకు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయము
పునర్నిర్మాణము చేయడం జరిగినది. ఈ యొక్క రాతి కట్టడు చాలా విశేషము. ఎందుకు అంటే ఈ రాతి మనము ఇక్కడ కాదు, కర్ణాటకలో టిప్టూ నుండి తెప్పించి ఈ యొక్క ఆలయం అనేది నిర్మించడం జరిగినది. అదేవిధంగా ఈ యొక్క 2.5 సంవత్సరం పాటు కూడా మేమందరము చాలా కష్టపడి కూడా ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా చాలా కష్టపడి దేవుడి మీద నమ్మకంతో ఇక్కడ అదేవిధంగా ఇక్కడి భక్తాదులు కూడా మనకి సహకరించడం అనేది జరిగినది. అందరూ కూడా వారి శక్త్యానుసారము ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడానికి వారి సహాయం వారు చేశారు. అదేవిధంగా ఇన్ని రోజులకు గాను ఆ స్వామి అనుగ్రహం అనేది ఉంది కాబట్టే ఇప్పుడు మనము ఈ యొక్క పునఃప్రతిష్టాపన మహోత్సవం అనేది పెట్టుకున్నాము. ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామి, అదే విధముగా సీతారాముల వారి పట్టాభిరాముడు ఉత్సవ విగ్రహములు ప్రతిష్టాపన అనేది జరుగుతున్నది. అదేవిధంగా వినాయక, సుబ్రహ్మణ్య, అయ్యప్ప, నాగప్ప మరియు నవగ్రహ దేవతల్ని ప్రతిష్టాపన మహోత్సవం అనేది ఈ 3 రోజులు జరుగుతున్నది. ఈ 3 రోజులు కూడా ఈ ప్రతిష్టాపన మహోత్సవ ప్రయుక్తముగా 3 పూటల భక్తాదులకి అన్నదాన మహోత్సవం అనేది చేస్తున్నాము. అదేవిధంగా నిన్నటి రోజున అంకురార్పణతో మొదలు పెట్టుకొని ఈరోజు స్వామివారిని జలాదివాసం నుండి తీసి స్వామికి మానోన్మాన శాంతి హోమం అనేది చేసుకొని సాయంత్రము ధాన్యాదివాసం అనేది కార్యక్రమం ముగించుకొని రేపు శయ్యాదివాసము, పుష్పాదివాసముతో కలిపి మొన్నాడు అనగా 9వ తేదీ ఉదయము ప్రతిష్టాపన మహోత్సవం అనేది జరుగుతుంది. ఉదయము కుంభాభిషేకము, ఆ తరువాత విగ్రహానికి ఫలపంచామృత మహా అభిషేకం అనేది జరుగుతుంది. ఆ తరువాత స్వామి అలంకరణ దర్శనం అనేది జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా సహకరించిన వారు, అదేవిధంగా ఊరి ప్రజలు కూడా వారి క్షేమం కోసము ఈ యొక్క ఆలయం అనేది కట్టినది. ఇది ఏది కూడా మేము సొంత అభివృద్ధి కోసం అనేది చేసుకున్నది కాదు. ఇది కేవలము ఇక్కడ ఏ పని మొదలుపెట్టినా, ఏ పని చేసినా కూడా మనం ఆలయం కోసమే, దేవుని కోసమే చేశాము. కాబట్టి ఇక్కడ ఏది ఒక పర్సనల్ ఇది కానీ ఏది లేదు. కావున అందరూ కూడా లోక సంరక్షణార్థం మన హిందూ ధర్మం చెప్తుంది, సర్వే జనా సుఖినో భవంతు. కాబట్టి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది ఈ యొక్క మన హిందూ ధర్మం. కాబట్టి మనము ఆ యొక్క అభివృద్ధి కోసమే ఈ ఆలయం అనేది నిర్మించాము. కావున అందరూ కూడా ఈ యొక్క ఆలయ ప్రతిష్టాపనకి విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ 3 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున అందరూ వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.